శ్మశానవాటి రచన గుర్రం జాషువా గారు. కీర్తిశేషుడు గుర్రం జాషువా క్రీస్తు శకము 1895 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వెనుకొండలో లింగమాంబ వీరయ్య పుణ్య దంపతులకు జన్మించారు. పట్టుదలతో కవిశేఖరుడై నవయుగ కవి చక్రవర్తి అయి తన కవితా ప్రతిభతో తెలుగు కవులలో ప్రముఖ స్థానం పొందిన కవి జాషువా. వేదనాభరిత జీవితానుభవంతో మానవ జీవితాన్ని వ్యాఖ్యానించిన కవి గుర్రం జాషువా. జాషువా తన రచనల ద్వారా సమాజంలో మార్పు తేవాలని ప్రయత్నించారు. ఈయన కవిత్వంలో సానుభూతి, కరుణ తొణికిసలాడుతాయి. శరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, స్వప్న కథ మొదలగు ఖండకావ్యాలు ప్రసిద్ధి చెందాయి. జాషువా శైలి సమ్మోహనాస్త్రం. అది పండిత పామరులను సమానంగా ఆకట్టుకుంటుంది. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సన్మానించింది. కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి మొదలగు బిరుదులు వీరికున్నాయి. వీరి క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. గండపెండేరాలు, కనకాభిషేకాలు, గజారోహణలు, పల్లకి ఊరేగింపులు, స్వేచ్ఛా పౌరసత్వం మొదలగు గొప్ప గౌరవాలు జాషువా గారి వశమయ్యాయి. ఒక సందర్భంలో జాషువా గారి కవితా విధానాన్ని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జాషువా ఒక మధుర కవి అని వర్ణించారు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చిల్లపిల్ల వెంకటశేష శాస్త్రి గారు జాషువా గారి కారికి గండపెండేరం తొడిగి వారి పాదము తాకి తన జన్మ ధన్యమైనదని భావించారు. శ్మశానవాటి అనే ఖండిక అంటే రచనలో చిన్న విషయాన్ని బోధించే భాగము. కవిగా జాషువా గారికి గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది వైరాగ్యాన్ని బోధించేది కాదు. ఈ శ్మశాన వాటిక లౌకిక స్థితిలో ఉండే అనేకమైన సామాజిక అంశాలకు, అసమానతలకు, హెచ్చుతగ్గులకు, పీడనాలకు చోటు లేని స్థలము. ప్రతి మనిషి పుట్టడము, మరణించడము సహజం. పుట్టిన ప్రతి మనిషి తన జీవిత అంతిమ దశ ముగించేది ఈ వల్లకాటిలోనే. అందరినీ సమానంగా గుండెకు చేర్చుకునే స్థలము ఇదే. సమాజంలో జన్మించిన ప్రతి ఒక్కడూ ఒక పాత్ర పోషించవలసి వస్తుంది. కాబట్టి తాత్విక భావాలతో పేద ధనిక, మంచి చెడ్డ, ఉత్తమ కులము మరేదో కులము అను భావములు లేకుండా సమాజ స్థాపనకు బాధ్యత వహించి ఉత్తమ పౌరుడుగా ఎదగటానికి గుర్రం జాషువా గారు అందించిన సందేశము ఇది. ఆయన చిన్నతనంలో వినుకొండలో ఆనాటి తెల్లదొరల శ్మశాన వాటికలో తన బాల్యమిత్రుని శవాన్ని ఖననం చేస్తున్నారు. ఆ దృశ్యం, ఆ తల్లిదండ్రుల తీరని దుఃఖం జాషువా గారి హృదయాన్ని చెలింపజేసినది. జీవితం, మరణం ఈ రెండు అందించిన జీవన పాఠమే జాషువా హృదయం నుండి ఉబికి వచ్చిన వేదాంత సారం ఈ శ్మశాన వాటిక.
ఇందరి పద్యములను పఠనము చేసిన వారు కొడాలి సీతారామ ప్రసాద్, పెదకడ్డేపల్లి, దక్షిణ కాశీ, కృష్ణా జిల్లా. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలి కన్నుల్ మోర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచిరాడు అకడా ఎన్నాళ్ళి చలనల్బునే నిశయనల్బు ఏ తల్లులల్లాడిరో అల్లాడిరో కన్నీటం బడి కాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్ ఎన్నో వేల సంవత్సరాలు జరిగిపోయాయి. కానీ ఈ శ్మశాన భూమిలో కన్నులు మూసుకొని నిద్రిస్తున్న దురదృష్టవంతులలో ఒక్కడు కూడా లేచి రావటం లేదు. అయ్యో, ఈ కదలిక లేని నిద్ర ఎన్ని రోజులు ఉంటుందో. ఈ శ్మశానంలో దీర్ఘ నిద్రపోతున్న వారి కోసం వారి తల్లులు ఎందరో ఎంత బాధపడుతున్నారో కదా. వారి తల్లుల కన్నీటి ధారల వేడికి ఈ వల్లకాటిలో రాళ్ళు కాలిపోయాయి కదా. ఈ మాట నిజం అని కవి జాషువా గారు ఈ శ్మశాన భూమి స్థితిని వర్ణించారు. ఆకాశంబును కారు మబ్బుగములాహారించే దయ్యాలతో ఘూకంబుల్ చరణాడసాగినది వ్యాఘోషించెనల్ దిక్కులం కాకోలంబులు గుండె చల్లు మనుచున్నల్గాని ఇక్కాటి ఎందాకల్లాడిన జాడలేదు. గుండె చల్లు మనుచున్నల్గాని ఇక్కాటి ఎందాకల్లాడిన జాడలేదు. ఇచట సౌఖ్యం బెంత క్రీడించునో ఆకాశాన్నంతటినీ పూర్తిగా దట్టమైన మేఘాలు కప్పివేశాయి. గుడ్లగూబలు పిశాచాలతో చాలా ఉత్సాహంతో ఆడుకోవటం మొదలుపెట్టాయి. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ శ్మశానం నాలుగు దిక్కులా వినబడేటట్టుగా పెద్దగా అరుస్తూ నల్లని బొంతకాకులు గుంపులు గుంపులుగా శ్మశానం చుట్టూ తిరుగుతూ ఎగురుతున్నాయి. ఇట్టి వాతావరణానికి గుండె చల్లు మనుతున్నప్పటికీ ఈ కాటిలో ఆకు సైతము కదిలిన జాడ కనబడుట లేదు. ఇచ్చట సుఖము ఎంత ఎక్కువగా ఆటలాడుకుంటుందో కదా. ఈ విధముగా భయం కలిగించే శ్మశాన వాతావరణాన్ని మహాకవి జాషువా గారు వర్ణించారు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము
నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికం అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నలపూసల సౌరు గంగలో కలిసిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికల్ కనుగొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే. ఇది పిశాచులతో నిటనే క్షణుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. ఇది భరణదూత తీక్షణమౌ దుష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు. గొప్ప పేరుగాంచి మంచి మంచి కావ్యాలు వ్రాసిన కవీశ్వరులు వారి కమ్మని కళములు ఈ శ్మశాన భూమిలోనే నిప్పులలో కరిగిపోయాయి. అనగా ఎందరో కవులు మరణించి ఈ శ్మశాన భూమికి చేరారు. ఇక్కడనే రాజ్యాలు పాలించిన రాజులు మరియు వారి అధికార లాంఛనాలు నశించాయి. ఇక్కడనే యువతులైన గృహిణుల నలపూసల సౌందర్యం గంగలో కలిసిపోయింది. యవనవతులైన యువతుల భర్తలు చనిపోగా వారి భార్యలు నల్లపూసల అందం కోల్పోయారు. అనగా ఎందరో యువతులు చనిపోయి వరలకాటికి చేర్చబడ్డారు. ఇక్కడనే గొప్ప గొప్ప చిత్రకారులు ఎందరో మరణించగా ఈ శ్మశాన భూమికి చేర్చబడ్డారు. ఈశ్వరుడు గద్దె కట్టి పిశాచాలతో నాట్యం చేసే గొప్ప నాట్యశాల ఇది. మరణాన్ని శాసించే యమదూత క్రూరమైన చూపులు బయటపడేలా చూస్తూ భూమండలాన్ని పాలిస్తున్న బూడిద సింహాసనము ఈ శ్మశాన భూమి అని మహాకవి గుర్రం జాషువా గారు లోతైన సౌందర్య భావాలతో వర్ణించారు. ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, పై పొదలు మినుల్గురును పుర్వు పోలిక వెలుగుచునున్న నిర్వే ఆముదముడివోయిన
సమసిపోవుటనేదది అది దీపమందుమా కాదు కాదు హృదయము సున్ని నిల్తి సనియం గత పుత్రిక నిల్తి సనియం గత పుత్రిక ఏ అభాగ్యయో నిల్తి సనియం గత పుత్రిక ఏ అభాగ్యయో ఈ పద్యంలో ఒక దురదృష్టవంతురాలు తన బిడ్డను పోగొట్టుకున్న సందర్భములో ఆమె హృదయము ఎలా ఉంటుందో ఆ హృదయాన్ని గురించి చెప్తున్నాడు కవి. బాగా దట్టంగా నల్లగా ఉన్న చీకటి శ్మశాన భూమి అంతా వ్యాపించింది. అది ఇటీవలనే చనిపోయిన ఆమె బిడ్డకు కట్టిన కొత్త సమాధి. ఆ సమాధి మీద మినుగురు పురుగులాగా మెరుస్తూ ప్రకాశిస్తున్న ఒక దీపం వెలుగుతున్నది. ఆ ప్రమిదలో పోసిన నూనె అయిపోయినా కూడా వెలుగుతూనే ఉన్నది. ఆ ప్రమిదలో పోసిన ఆముదం అయిపోయినా కూడా వెలుగుతున్న దీపం దీపమేనా? కాదు కాదు, అది హృదయం సున్ని. ఎవరి హృదయము? చనిపోయిన తన బిడ్డను గుర్తు చేసుకుంటూ తన బిడ్డతో తాను అనుభవించిన సంగతులు గుర్తు చేసుకుంటూ చనిపోయిన తన బిడ్డ తిరిగి లేచి వస్తాడేమో అను ఆశతో తన హృదయాన్ని ఆ క్రొత్త సమాధిపై నిలిపి వెళ్ళిపోయిందట ఆ అభాగ్యురాలు. కౌల కళాలు గాయకుల కమ్మని కంఠమును కౌల కళాలు గాయకుల కమ్మని కంఠములు ఈ శ్మశాన కవనుల తృప్తి చూచడి ఒకనొకనాడు అలా కాళిదాస భారవుల శరీరములు ప్రకృతి రంగమునందిపుడు ఇంతనేసి రేణువునై వృత్తికను కలిసెనో జనా కుమ్మరివాని సారెపై ప్రకృతి రంగమునందు ఇప్పుడు ఎంతనేసి రేణువులై వృత్తికం కలిసెనో గదా కవుల కలములు శ్రావ్యమైన పాటలు పాడే సంగీత విద్వాంసుల కమ్మని కంఠములు ఏదో ఒక రోజున ఈ శ్మశాన భూమి యొక్క కోట వాకిటను తమ పాదాలతో త్రొక్కవలసినదే. అనగా గొప్ప గొప్ప కావ్యాలు రచించి
ఎంతో ప్రసిద్ధి చెందిన కవులైనా తమ మధుర కంఠాలతో అద్భుతమైన పాటలు పాడిన గాయకులైనా ఈ సృష్టిలో ఏదో ఒక రోజున మరణించడం సహజం. శ్మశాన భూమికి చేరటం అంతే సహజం. ఒకానొక నాడు సంస్కృత వాంగ్మయములో గొప్ప గొప్ప కావ్యములు వ్రాసి ఆకాశంలో నక్షత్రాలుగా మెరిసి కీర్తిశేషుడైన కాళిదాసు, భారవి మొదలగు మహాకవుల శరీరములు ఈ సృష్టి అనే రంగంలో ఎంతో చిన్న చిన్న ధూళి కణాలుగా కుమ్మరి వారి సారిపై మట్టిలో కలిసిపోయాయి కదా. కుమ్మరివారు మొదట మట్టి ముద్దలు తయారు చేసుకొని కుండలు మొదలగు మట్టి వస్తువులు తయారు చేయటానికి ఎద్దుల బండి లాంటి చక్రాన్ని ఉపయోగిస్తారు. దీనిని కవి కుమ్మరివాని సారే అన్నారు. గొప్ప గొప్ప వారు పుట్టడము, వారు గొప్ప కార్యాలు నెరవేర్చటము, చనిపోవటము, వారి శరీరాలు దహింపబడి చిన్న చిన్న రేణువులుగా మారి తిరిగి మట్టిలో కలిసిపోవటం అది తప్పని విషయము కదా అని కవి జాషువా గారు తమ భావాన్ని వ్యక్తపరిచారు. ఆలోచించిన గుండెయ కరుగు ఆలోచించిన గుండెయ కరుగు ఆయా పిల్ల గోరీలను ఏనే బుగ్గల సౌరు రూపరియనో ఏ ముద్దు నిద్రించనో ఏ నీలావతి గర్భగోళమున వక్షిజ్వాల జీవించనో ఈ లోకాల్బున వృద్ధిగాదగిన ఏ ఏ విద్యను అల్లాడెనో బాల్య దశలోనే తనువు చాలించిన చిన్న పిల్లల గురించి మరియు వారి కొరకు శ్మశాన భూమిలో నిర్మించిన చిన్న చిన్న సమాధులు అనగా గోరీల గురించి కవి తన భావాలను వర్ణిస్తున్నారు. ఆ వల్లకాటిని మనం ఒక్కసారి చూస్తే గుండెలు కరిగిపోతాయి. అక్కడ కనిపించే చిన్న చిన్న గోరీలలో ఏ లేత బుగ్గల అందం నశించిందో గదా. లేత ప్రాయంలో ముద్దులొలికించే ఆ పిల్లల శరీరములు ఆ సమాధులలో ఏకాంతంగా నిద్రపోతున్నాయి కదా. తన బిడ్డ చిన్నతనంలోనే చనిపోతే కడుపు తీపితో ఆ బిడ్డను మర్చిపోలేక బాధను తట్టుకోలేని ఆ తల్లి యొక్క గుండ్రని కడుపులో ఆవేదనతో కలిగిన అగ్నిజ్వాల శాశ్వతంగా బ్రతికి ఉంటుంది కదా. ఈ ప్రపంచంలో ఇంకా అభివృద్ధి కోసం కావలసిన ఎన్నో విద్యలు చెల్లాచెదురైపోయాయి కదా. ఇది గుండెను కరిగించే బాధ. అభివృద్ధి చెందవలసిన వయస్సులో, ఎన్నో విద్యలు నేర్వవలసిన వయస్సులో భవితం ఇంకా ఎంతో ఉన్నా
చిరుప్రాయంలోనే శ్మశాన భూమిలో సమాధులలో శాశ్వతంగా నిద్రిస్తున్న వారి సమాధులు చూస్తే ఎవరికైనా గుండె కరుగుతుంది కదా. మరియు లేత వయస్సులో బిడ్డను కోల్పోయిన తల్లి వేదన ఎలా ఉంటుందో కవి జాషువా గారు ఈ పద్యంలో అద్భుతంగా వివరించారు. ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు, విస్తంధరా నటనల్బుల్ కబడించి, విస్తంధరా నటనల్బుల్ కబడించి, గర్భమున విన్యస్తంబు గావిల్చి, ఉత్కటపును దెబ్బులి తోడ నేకనొక ప్రక్కం చేర్చి జో కొట్టి, ఉత్కటపును దెబ్బులి తోడ నేకనొక ప్రక్కం చేర్చి జో కొట్టి, ఊరట గల్పించు అభేద భావమున ధర్మముందు కారాగడి ఆ ఆ ఆ ఈ శ్మశాన వాటికలో అంటరానితనము అనే దురాచారమునకు చోటు లేనే లేదు. భూమి యొక్క కదలికను మృంగి తన కడుపులో ఉంచుకొని భయంకరమైన క్రూర జంతువైన పెద్ద పులితో పాటు సాధు జంతువైన మేకను కూడా ఒక ప్రక్కన చేర్చి జో కొట్టి ఆ రెంటిని హాయిగా నిద్రపుచ్చి సమాన భావముతో విశ్రాంతి కల్పించే భేదము లేని ధర్మము ఈ శ్మశాన భూమిలో కనబడుతూ ఉంటుందని, అస్పృశ్యత లేని ఒక చక్కని ప్రాంతము ఈ శ్మశాన వాటి అని కవి గుర్రం జాషువా గారు వివరించారు. వాక్కొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీ కడ, వాక్కొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీ కడ పారవేయబడి ప్రేలికలను పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిచ్చునమో కుమిలి ఆర్చి గతించిన పేదవాని నౌనో గదా, వానికై వగవడొక్కడు, వానికై వగవడొక్కడు దాచదు కాటి నేలయము. మాటలతో చెప్పటానికి వీలు కానటువంటి గొప్ప ధనవంతుని పాలరాతితో నిర్మించిన గోరీకడ పారవేయబడి చింపిరి గుడ్డలతో దొల్లుతున్నటువంటి ఆ శవము తిండి లేక పస్తులతో మాడి ఆకలి కేకలతో తపించి బాధపడుతూ మరణించిన ఏ బేదవానిదో గదా. బేదవాని కోసం ఒక్కరు కూడా బాధపడరు. శ్మశాన భూమి కూడా ఆ శవాన్ని కడుపులో పెట్టుకుని దాచదు. వారి శవాన్ని
ఎవరు కూడా భూమిలో పూడ్చివేయటం చేయరు. శ్మశానంలో లేనటువంటి అసమానతలు సమాజంలో ఉన్నాయి. ఉత్తమ కులము, మరేదో కులము, ధనిక పేద, చిన్న పెద్ద మొదలగు తారతమ్యాలు సమాజంలో మనుష్యులలో ఉన్నాయి, కానీ శ్మశాన భూమిలో లేవు అని సమాజంలో ఉన్న తారతమ్యాలను ఎత్తి చూపారు మసురకడి జాషువా గారు.